భగవాన్ నోటి నుండి వెలువడిన అమృత గుళిక నేనెవడను. ఈ విచారణా మార్గం అనేక మందికి క్లిష్టంగా అనిపించడం చేత పదే పదే అదే ప్రశ్నను అడగడం చేత మహర్షి ఎంతో వివరంగా అనేకసార్లు అనేక మందికి ఇచ్చిన వివరణను సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేయడమే నా ఈ వీడియోల ఉద్దేశం. మనలో నిరంతరం నేను నేను అంటూ అవిచ్ఛిన్నంగా ఉన్నదేదో అదే ఆత్మ. అది అనంతం, అపారం, అఖండం, అవినాశి. దాంట్లోంచి నేను అనే ప్రత్యేక తలంపు, అదే వ్యక్తిగతమైన నేను పుడుతుంది. అదే అహం. అది జడమూ కాదు, చైతన్యమూ కాదు. కానీ అది చైతన్యవంతమైన ఆత్మను, జడమైన దేహాన్ని కలుపుతుంది. అందుచేత ఆ అహంలో అటు చైతన్యం, ఇటు జడం రెండూ ప్రతిఫలిస్తాయి. నీటి బుడగగా ఉన్నంతసేపు అది ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్రద్దలై నామరూపం లేకుండా ఉన్నప్పుడు నీటిలో కలిసిపోతుంది. బుడగలు అనంతం, నీరు ఒక్కటే. అవి ఒకదానికొకటి సంబంధం ఉండవు. కానీ నీరు, బుడగలోని నీరు ఒక్కటే. జీవుడు లేక అహం లేక వ్యక్తి నిద్రావస్థలో హృదయంలో ఉంటాడు. మేల్కోనగానే మేధస్సులో ప్రవేశిస్తాడు. దాని విచిత్ర శక్తే మనస్సు. ఆ మనస్సు ఆలోచనామయం, అంటే తలపుల, భావాల, సంకల్పాలమయం. మనసుకు అవే ఆధారం. అవి లేకపోతే మనసు లేదు. కానీ గాఢనిద్రలో సంకల్పాలు, భావాలు, తలపులు ఏమీ ఉండవు. ప్రపంచమూ ఉండదు. మేల్కోగానే నేను అనే తలంపుతో పుడుతుంది. దానితో దేహస్ఫురణ కలుగుతుంది. ఆ వెంటనే మనసు యొక్క క్రీడ ప్రారంభమవుతుంది. తత్ఫలితంగా సర్వేంద్రియాలు పనిచేయనారంభిస్తాయి. ప్రపంచము గోచరమవుతుంది. సంబంధాలు ఏర్పడతాయి. మనసు, దేహేంద్రియాలు కలిసి పనిచేయడంతో మనం మేల్కొన్నాం అని అనుకుంటాం. నిద్రలో లోకం లేదు. మేల్కోగానే ఆలోచనలు ఆరంభమవుతాయి. ప్రపంచం ఎదురవుతుంది. నిద్రలో దేహం, ప్రపంచం లేకపోయినా మనం ఉంటాం. అంటే మెలకువలో ఉన్నట్లుగానే నేను ఉంటుంది. తేడా ఏంటంటే మెలకువలో దేహస్ఫురణ ఉంటుంది. అందుచేత దేహమే నేను అని అనుకుంటాం. అదే దేహాత్మ బుద్ధి. అది దుఃఖకారణం. విచారణా మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలను వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.